నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ వ్యవహారం ఏదైతే ఉందో దాదాపుగా రానున్న 2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ రానుందంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి పాస్పోర్ట్ ఇష్యూ వల్లే ఆయన వెళ్ళలేదు అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ రానున్న 2 రోజుల్లో రాబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వస్తుంది? నిజంగా అది క్లియరెన్స్ వస్తే మాత్రానికి ఈ విజయవాడ అంశాన్ని వదిలేసి ఆయన లండన్ వెళ్తారా? ఇప్పుడు అసలు విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తారా వెళ్ళరా? అవును. దీని మీద గత వారం రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఈవెన్ ఫ్లడ్స్ ఇక్కడ ఉన్నా కానీ ఆయన లండన్ వెళ్ళి ఉండేవాళ్లే అనేది ఒక వాదన. లేదు ఫ్లడ్స్ కారణంగానే ఆయన ఆగిపోయాడు అనేది ఇంకొక వాదన. ఈ రెండింటి నడుమ వచ్చినటువంటి అసలు వాస్తవం ఏంటంటే ఆయన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. డిప్లొమాటిక్ పాస్పోర్టు సీఎం కాబట్టి అప్పట్లో ఇచ్చారు. సో ఇప్పుడు అది పాస్పోర్ట్ లేదు, జనరల్ పాస్పోర్ట్ తీసుకోవాలి. జనరల్ పాస్పోర్ట్కి వెళ్తే వాళ్ళు 1 సంవత్సరానికి మాత్రమే ఇచ్చారు. 5 సంవత్సరాలకి నా పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి అడిగితే 1 సంవత్సరానికి మాత్రమే ఇచ్చారు. దాని మీద విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఈయన పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే అప్పుడు 1 సంవత్సరానికి అని చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది. అది ప్రజాప్రతినిధుల కోర్టు కూడా 1 సంవత్సరానికే ఎనఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టుకి తాజాగా పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత అది 5 years ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తుందా ఏపీ హైకోర్టు, లేదా 1 yearకి ఇచ్చారు కాబట్టి 1 year సరిపోతుందని చెప్పి రికమెండ్ చేస్తుందా అనేది ఎల్లుండి తెలుస్తుంది. ఎల్లుండి ఏదో వాయిదా వేసినట్టున్నారు, 2 daysకి వాయిదా వేసినట్టున్నారు. ఎల్లుండి హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లండన్ వెళ్తారా వెళ్ళరా అనేది ఆధారపడి ఉంది. 1. 2, ఆయన అసలు సిబిఐ కోర్టుకి ఆయన పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని తన కుమార్తె బర్త్డే ఉంది, ప్లస్ నా లండను ఫ్రాన్స్ వెళ్ళాలి, పర్మిషన్ కావాలని చెప్పేసి ఆల్రెడీ ఆయన పర్మిషన్ కోరినప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అంటే 20 days ఆయనకి పర్మిషన్ గ్రాంట్ చేస్తూ కొన్ని ఆంక్షలు పెడుతూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఏంటి ఆంక్షలు అని అంటే ప్రతి మినిట్ ఎక్కడికి వెళ్ళేది తెలియజేయాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఈలోపు ఈ పాస్పోర్ట్ వ్యవహారం వచ్చింది. పాస్పోర్ట్ వ్యవహారం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళడం ఆగిపోయింది అనేది ఒకటి. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్కి లేదంటే జనరల్ పాస్పోర్ట్కి ఏంటి తేడా? ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అయితేనేమో అక్కడ చెక్ ఇన్ అవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వితౌట్ చెక్ ఇన్. ఇప్పుడు అదే జనరల్ పాస్పోర్ట్ అనుకోండి, మామూలుగా క్యూలో ఉంచొని అన్నీ చెక్ ఇన్ మొత్తం చేసుకుని ప్రతి వస్తువును కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు, స్కాన్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేకపోతే అనేది కూడా ఒకటి ఉంది. స్పెషల్ ఫ్లైట్ ఆయన బుక్ చేసుకున్నారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడానికి. ఇప్పుడు మామూలు పాస్పోర్ట్ తోటి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళొచ్చా అనేది ఒకటి. అదే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, స్పెషల్ ఫ్లైట్లో ఏమైనా తీసుకెళ్ళచ్చు, అక్కడ ఏమైనా దాచుకోవచ్చు. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు కాబట్టి ఆ ఫెసిలిటీస్ అయితే ఉండవు, ఆ ప్రోటోకాల్ కూడా ఉండదు. దాని ప్రోటోకాల్ వేరు, దీని ప్రోటోకాల్ వేరు. సో దాని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ప్రోటోకాల్ అయితే లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాస్పోర్ట్ అనేది 1 year 5 years అనేది ఎందుకు బాగా పట్టుబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అర్థం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆయన 20 రోజులు పర్మిషన్ తీసుకున్నారు. ఈ 20 daysకి వెళ్ళడానికి 1 year పాస్పోర్ట్ సరిపోతుంది కదా. 5 years పాస్పోర్ట్ దేనికి అసలు అంత డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంది? కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు 1 year పాస్పోర్ట్ ఉంది, ఆ 1 year పాస్పోర్ట్ అయితే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. జనరల్గా అంతే కదా, 1 yearకి ఇస్తే 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ నాకు 5 years కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు అనే దగ్గర క్వశ్చన్ వేసుకుంటే, ఒకవేళ లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి రారా? ఇప్పుడు చాలా కాలం నుంచి ఇప్పుడు మన రిజల్ట్ యాక్చువల్గా పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి పోలింగ్ మధ్యలో లండన్ వెళ్ళారు.
లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా జరిగినట్టు ప్రచారం ఏంటి, ఇక్కడ రారు, గెలిచేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, లండన్ వెళ్ళారు, మళ్ళీ తిరిగి రారు, తిరిగి వస్తే కనుక ఈ కేసులన్నీ ఉన్నాయి, ఈ కేసులన్నింటినీ ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగింది. కానీ ఆయన వచ్చారు, రిజల్ట్ వచ్చింది, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, తనని ప్రతిపక్ష నాయకునిగా గుర్తించాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి స్పీకర్కి లెటర్ రాశారు. స్పీకర్ లెటర్ రాస్తే స్పీకరు దాన్ని పక్కన పడేశారు. ఎందుకు, కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే 10% ఎమ్మెల్యేలు గెలుచుకోవాలి, కాబట్టి 10% ఎమ్మెల్యేలు మీకు లేవు, కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఈ చట్టం ఒప్పుకోదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఉండిపోయారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అంత పట్టుబడి అంత పిటిషన్ వేయాల్సి అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్ష హోదాకి చేస్తే ఏంటంటే రీజన్ ఆయన ఏం చెప్తున్నారు, బయటికి మీడియా ప్రజలకి ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా కనుక కల్పిస్తే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, తగిన సమయం ఇస్తారు అని చెప్పి ఆయన చెప్పేటువంటి మాట. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నంత మాత్రాన టైం ఎవరు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి ఇస్తారు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటే ఆ మెంబర్స్కి తగిన విధంగా టైం కేటాయిస్తారు స్పీకరు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు ఉండే ఎమ్మెల్యేలని డివైడ్ చేసి టైం కేటాయిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఉండకపోయినా ఒక అసెంబ్లీలో ఒక మెంబర్గా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇస్తారు స్పీకరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే ఎక్కువ టైం మాట్లాడటానికి ఉంటుంది, ప్రజా సమస్యలు మాట్లాడటానికి ఉంటుంది, నాకు అందుకు ప్రతిపక్ష హోదా కావాలి అంటారు. అసలు రీజన్ అది కాదు. ప్రతిపక్ష హోదా ఇస్తే క్యాబినెట్ ర్యాంక్ వచ్చేస్తుంది. క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం అంటూ జరిగితే ఈ క్యాబినెట్ ర్యాంక్ని చూపించి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని అడిగే అవకాశం ఉంది. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కోసం ఆయన ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలంటే హోదా ఉండాలి, హోదా లేదు. మరి డిప్లొమాటిక్ హోదా అదే నీకు ప్రతిపక్ష నేతగా ఉంటే డెఫినెట్గా ఇది ఒక కాజ్ చూపించి అది అడిగే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కావాలి కోర్టు మార్గదర్శకాల ప్రకారం. ఎప్పుడైతే సీఎం అయ్యారో 2019లో అప్పటి నుంచి సీఎం కాగానే నేను సీఎంని, నేను ప్రతి శుక్రవారం నేను కోర్టుకి హాజరు కాలేను, నాకు బిజీ షెడ్యూల్ ఉంటుంది, ప్లస్ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాలంటే ప్లస్ స్టాఫ్ అంతా రావాల్సి వస్తుంది, ప్రోటోకాల్ ఇవన్నీ కావాలి, కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం కల్పించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. సరే, ముఖ్యమంత్రి కదా, నిజంగానే బిజీగా ఉంటుంది షెడ్యూలు, ప్లస్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రావాలంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి పరిశీలించి సిబిఐ కోర్టు ఏం చేసిందంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది. ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును పొందుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ కోర్టు అయినా సరే లేదన్నా సిబిఐ అయినా సరే పిటిషన్ వేయాలిగా. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది, వ్యక్తిగతంగా ప్రతి శుక్రవారం ఆయన హాజరు కావాల్సిందని చెప్పి పిటిషన్ వేయాలిగా అని వాళ్ళు వేయాలి. అంటే జ్యుడిషియరీని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు కొన్ని చోట్ల అనేదానికి ఇవన్నీ నిదర్శనం. ఇప్పుడు కూడా ఆయన హైకోర్టులో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాలి అని అంటే ప్రతిపక్ష హోదా ఉంటే కనుక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మీరు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హైకోర్టు ఎలా ఇస్తుంది, ఏ రీజన్ తోటి ఇస్తుంది? ఒక ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే వచ్చేసి నాకు కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారా? ఇవ్వరు కదా. పోనీ మాజీ ముఖ్యమంత్రి అంటే ఇస్తారా? ఇవ్వరు. 5 yearsే. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆ పదవిలో ఉన్నంతకాలమే, కాబట్టి ఒక హోదాని క్రియేట్ చేసుకోవాలి. ఆ హోదాని క్రియేట్ చేసుకుంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తే అప్పుడు లండన్ వెళ్ళిపోవచ్చు అనేది అంటే ప్రోటోకాల్ కోసం అంతే. లేదంటే 1 year అయితే 5 years అయితే మీరు 20 రోజుల పాటు లండన్ పోయి రావడానికి. సో ఈ విషయం నడుస్తుంది కాబట్టి తాత్కాలికంగా ఆయన ఉన్నారు. ఇది తెలిసిన తర్వాత ఎల్లుండి హైకోర్టులో అది 1 year అయినా 5 year అయినా లండన్ చంపేటువంటి అవకాశం ఉంది ఆయన.
సో లండన్ జంప్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తారా రారా అనేది కూడా మళ్ళీ ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. సరే వస్తారు, రాకుండా అయితే ఉండరు, ఎందుకంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఒకవేళ లండన్ వెళ్ళినా కానీ మళ్ళీ ఎలా తీసుకురావాలనేది ఇండియన్ గవర్నమెంట్కి తెలుసు, కాబట్టి వస్తారు. కానీ ఎందుకు ఇలా మెలికలు పెడుతున్నా అంటే కేవలం ప్రోటోకాల్ కోసం ఆయన ఇలాంటి మెలికలు పెడుతున్నారు.